అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను క్రాస్ కటింగ్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను. ముందుగా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని కటింగ్స్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ కోసం. ఫస్ట్ ఇది మెయిన్ క్లాత్ అండి, కింద లైనింగ్ క్లాత్. నేను పేపర్స్ యూస్ చేసి కట్ చేస్తాను అనమాట. ఎందుకంటే మనము ఫస్ట్ క్లాత్ పైన కట్ చేస్తే మనకు క్లాత్ వేస్ట్ అవ్వచ్చు. అదే మనం పేపర్ మీద కట్ చేసుకొని తర్వాత బ్లౌజ్ కట్ చేస్తే మనకు ఎటువంటి అంటే తప్పు పోకుండా నీట్గా ఉంటుందన్నమాట. ఫస్ట్ మనం పేపర్ మీద బ్యాక్ పార్ట్ బ్లౌజ్ తిప్పించి పెట్టుకోండి. క్రాస్ కటింగ్ కోసము మొత్తం ఇదంతా పేపర్ మీద మనము బ్యాక్ పార్ట్ పెట్టుకోవాలి. ఫస్ట్ తిప్పించి పెట్టుకోండి బ్లౌజ్ని. తర్వాత కింద కొంచెం వదిలేయండి, ఎందుకంటే వెనకల పట్టీ కోసం అన్నమాట. తర్వాత బ్లౌజ్కి మెడ ఉంది కదా, మెడ ఎలా అంటే నీట్గా ఇలా పరుచుకోండి. మెడ నీట్గా వచ్చేటందుకు రౌండ్గా వచ్చేటట్లు మీరు పెట్టుకోండి. తర్వాత హ్యాండ్స్ దగ్గర ఇట్లా మడిచామనుకోండి, కొంచెం కుట్లల్లో వదిలిన క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ వరకు మనం ఇలా పెట్టుకొని నీట్గా నిదానంగా ఇలా మార్క్ చేసుకోండి. బ్యాక్ పార్ట్ అండి ఇది. తర్వాత కుట్లల్లోకి కూడా బ్లౌజ్కి ఎంత కుట్లలు లేకుందో అంతే మనం పెట్టేసుకుంటాము. తర్వాత ఇది పట్టీ కోసం వదిలామండి మనము. తర్వాత నీట్గా ఇలా మార్క్ చేసుకోండి మెడని. రౌండ్ మెడ ఇది. నెక్ మొత్తం ఇలా నీట్గా మొత్తం ఇలా నిదానంగా కట్ చేసుకోండి. మొత్తం ఇలా కట్ చేసేసుకొని బ్యాక్ పార్ట్ తర్వాత ఎప్పుడైనా బ్లౌజ్ ఇలాంటిదే మళ్ళీ ఇదే సైజ్ బ్లౌజ్ మనల్ని కుట్టాలనుకుంటే ఈ పేపర్స్ పక్కన పెట్టుకున్నా సరిపోతుందండి. మళ్ళీ మెజర్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కోసం మనం ఇలా ప్లేస్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ ముందరిది మొత్తం ఇలా పైన కుట్లకి కొంచెం వదులుకోవాలి. 1 ఇంచ్ వదులుకున్న తర్వాత ఉక్సుల పట్టీ దగ్గర క్రాస్ పట్టీ కింద కొంచెం కింద 1 ఇంచ్ కింద ఇలా మార్క్ చేసుకోండి. తర్వాత ఇలా ఫోల్డ్ చేసి లాగి, అంటే క్రాస్ కటింగ్ బ్లౌజ్ అండి ఇది, లాగితే సాగుతుందనమాట. ఇలా మార్క్ చేసుకోండి. తర్వాత ఇలా పెట్టి మళ్ళీ అదే విధంగా ఇంకొక మార్క్ ఇలా చేసుకోండి. తర్వాత ఈ మార్క్స్ అన్నీ మీరు జాయిన్ చేసుకొని అక్కడి వరకు పెట్టుకోండి. తర్వాత ఇది బ్యాక్ పార్ట్ని పెట్టుకొని హ్యాండ్స్ దగ్గర ఇదే కొలతతో ఇలా మార్క్ చేసుకోండి. బిగినర్స్కైనా చాలా ఈజీగా అర్థమవుతుందండి, ఏం కష్టం లేదు. చూడండి, 1కి 2 సార్లు చూసారంటే మీకు చాలా బాగా అర్థమవుతుంది. తర్వాత ఈ మార్క్ చేసినదంతా ఇలా కట్ చేసేసుకోండి పేపర్. ఇది ఫ్రంట్ పార్ట్ అండి, క్రాస్ కటింగ్ది. మొత్తం ఇలా స్ట్రైట్ కట్ చేసానంటే పేపర్ అని అనుకోవద్దు. ఈ స్ట్రైట్ కట్ చేసిన పేపరే క్లాత్ పైన మనం క్రాస్ పెట్టుకోవాలన్నమాట. క్రాస్గా పెట్టుకుంటే క్రాస్ కటింగ్ అవుతుందండి. తర్వాత ఫ్రంట్ పార్ట్ అయిపోయిందనమాట. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ ఇవి రెండు. ఇప్పుడు మనము క్రాస్ పట్టి తీసుకుందాము. క్రాస్ పట్టి దగ్గర కింద 1 ఇంచు వదిలేసాను కదా, అది కుట్ల లేకనమాట. ఇలా ముందుకు మడిచి కొంచెం పైకి ఇలా ముందుకు మడిచి అక్కడ మార్క్ చేసుకోండి. ఇలా మొత్తం మార్క్ చేసుకొని ఈ మార్క్ చేసుకున్న దాన్ని మొత్తం ఇలా నీట్గా షేప్ గీసుకొని మొత్తం ఇలా కట్ చేసేసుకోండి. నీట్గా ఇలా నిదానంగా మొత్తం కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ ప్లస్ క్రాస్ పట్టి అంతా వచ్చేసాయండి. ఇప్పుడు మనకు హ్యాండ్స్ కావాలి. హ్యాండ్స్ కోసం ఇలా పెట్టుకోండి. ఇక్కడ పైన ఒక మార్క్ చేసుకొని తర్వాత ఎంత పొడవు ఉంది హ్యాండ్ అని ఇలా మార్క్ చేసుకొని తర్వాత స్కేల్ తీసుకొని స్ట్రైట్గా ఇలా డ్రా చేసుకోండి. తర్వాత ఇది ఈ సైడ్కి ఇలా మడుచుకొని హ్యాండ్స్ దగ్గర ఇలా మడుచుకొని పైన మనకు కుట్లల్లే వదిలింటారు కదా క్లాత్, దాని ప్రకారం ఇట్లా ముందుకు పెట్టేసి మొత్తం ఇలా మార్క్ చేసుకోండి. తర్వాత దీన్ని కొంచెం బాగా నీట్గా మార్క్ చేసుకొని తర్వాత కట్ చేసేయండి. పేపర్ మొత్తం నీట్గా పైనుంచి ఇలా కట్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. పేపర్ని ఇలా కట్ చేసేసి కింద తర్వాత ఇక్కడ మొత్తం కట్ చేసేయండి. కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత పేపర్ అంతా కటింగ్ అంతా వచ్చేసిందండి బ్లౌజ్ది. తర్వాత ఇప్పుడు మనము లైనింగ్ కట్ చేయాలి. ఇది ఫస్ట్ మనము బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలండి. చూసుకొని అంటే లైనింగ్ జరుపుకుంటూ ఎంత అవసరం ఉంటుందో ఇలా జరుపుకుంటూ ఇలా పేపర్ పెట్టుకొని ఇలా మార్క్ చేసుకోండి. ఇలా పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు మనం మార్క్ చేసుకోండి. ఇది బ్యాక్ పార్ట్ అనమాట.
ఇలా మార్క్ చేసేసుకొని మొత్తం ఇలా నీట్గా నిదానంగా, ఏం తొందర లేదండి, నీట్గా నిదానంగా ఇలా మడుచుకోండి. మీరు 1-2 సార్లు అబ్జర్వ్ చేశారంటే మీకు చాలా బాగా అర్థమవుతుంది, బిగినర్స్కైనా కూడా. మొత్తం ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి బ్యాక్ పార్ట్. తర్వాత ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట. తర్వాత దీన్ని ఇలా మార్క్ చేసుకోండి. అంటే క్రాస్ పెట్టాను చూడండి, ఒకసారి మీరు గమనించండి. క్రాస్ పెట్టామంటే క్రాస్ కటింగ్ అవుతుందండి. స్ట్రైట్ పెట్టామంటే స్ట్రైట్ కటింగ్ మన నార్మల్ కటింగ్ వచ్చేస్తుంది అనమాట. మొత్తం ఇలా మార్క్ చేసేసుకొని మొత్తం ఇవి మార్క్ చేసాం కదా, దీని ప్రకారం దీని మీద మనము మొత్తం ఇలా కట్ చేసేయండి. ఇది ఫ్రంట్ పార్ట్. మొత్తం నీట్గా నిదానంగా ఇలా కట్ చేసేయండి. నిదానంగా ఇలా కట్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ ఇది మొత్తం ఇలా కట్ చేసేసుకొని, క్రాస్ వచ్చేసి మనము అన్ని టక్స్లు వేసిన తర్వాత క్రాస్ తీయాలండి ఫ్రంట్ పార్ట్కి. ఓకేనా? మొత్తం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ 2 వచ్చేసాయి. ఇప్పుడు మనకు హ్యాండ్స్ రావాలి. హ్యాండ్స్ కోసం ఇలా మడుచుకోండి. హ్యాండ్స్ పొడవు హ్యాండ్స్ ఉన్నాయి కాబట్టి ఇలా మడుచుకొని తర్వాత ఇంకొక ఫోల్డ్ వేసుకోండి. ఇంకొక ఫోల్డ్ వేసేసుకొని తర్వాత బ్లౌజ్ కింద ఏమైనా ఎక్కువ తక్కువలు ఉంటే కట్ చేసేసుకోండి. తర్వాత బ్లౌజ్ హ్యాండ్ పేపర్ కట్ చేసుకున్నాం కదా, దాన్ని ఇలా పెట్టేసుకొని మార్క్ చేసుకోండి. మొత్తం ఇలా నీట్గా నిదానంగా, నేను చాలా వివరంగా నీట్గా అంటే నిదానంగా చూపిస్తున్నానండి, ఒకసారి చూడండి. ఇలా పెట్టేసుకొని హ్యాండ్ మొత్తం క్లాత్ సరిపోలేదండి, దీనికి మనకు జాయింట్స్ పడతాయి అన్నమాట హ్యాండ్కి. తర్వాత ఇలా కట్ చేసేసుకొని, ఇది జాయింట్ కోసం అండి, కుట్టేటప్పుడు జాయిన్ చేసేసుకోవాలి దీన్ని. దానికోసం దీని లోపల పెట్టేసుకోండి, ఎందుకంటే పక్కన పెట్టేస్తే ఎక్కడైనా మిస్ అవుతుంది. దాని లోపల పెట్టేస్తే అల్లే సేఫ్గా ఉంటుందన్నమాట. తర్వాత ఇప్పుడు మనకు క్రాస్ పట్టీ కావాలి. క్రాస్ పట్టీ కోసం తర్వాత ఇలా పెట్టేసుకొని ఇలా మార్క్ చేసుకోండి. మొత్తం ఇలా మార్క్ చేసేసుకొని దీన్ని కూడా ఇలా కట్ చేసేసుకోండి. మొత్తం లాస్ట్ వరకు కట్ చేయండి. 2 క్రాస్ పట్టీలు దీంట్లోనే వస్తాయండి. మొత్తము లైనింగ్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు మెయిన్ క్లాత్ పైన ఇదే లైనింగ్ పెట్టేసుకొని మనం కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ముందు హ్యాండ్స్ అండి, హ్యాండ్స్కి అంచు వచ్చింది కాబట్టి దాన్ని ఫస్ట్ అట్లా పెట్టుకొని కట్ చేసేసుకొని తర్వాత బ్యాక్ పార్ట్ అనమాట. బ్యాక్ పార్ట్ని ఇలా పెట్టేసుకొని, నేను నెక్ కట్ చేయనండి, తర్వాత మనం లూజ్ కుట్టు మొత్తం వేసేసుకున్న తర్వాత నేను కట్ చేస్తాను. మీరు కూడా ముందు కట్ చేయొద్దండి, ఎందుకంటే వెనక్కి ముందుకు పోతుంది, అప్పుడు క్లాత్ మనకు కొంచెం అటు ఇటు వస్తుంది, అందుకని నేను కట్ చేయను. మీరు కావాలనుకుంటే కట్ చేసుకోండి. మొత్తం ఇలా 2 ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్, అంటే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ 2 ఇలా పెట్టుకొని కట్ చేసుకోండి. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి నేను క్రాస్గా పెట్టాను చూడండి, ఒకసారి అలా క్రాస్గా పెట్టేసి ఇలా మొత్తం నీట్గా కట్ చేసేసుకోండి. మొత్తం ఇలా నీట్గా నిదానంగా కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ప్లస్ హ్యాండ్స్ వచ్చేసాయి. ఇప్పుడు మనకు క్రాస్ పట్టీ ఒకటి రావాలి. తర్వాత క్రాస్ పట్టీ ఇలా పెట్టేసుకొని దాన్ని ఇలా కట్ చేసేయండి. మొత్తం బ్లౌజ్ కటింగ్ అయిపోయిందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని విషయాల కోసం, కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కోసం మిగతా పీసెస్ అన్ని ఇలా పెట్టేసుకోండి, ఏమైనా అవసరం అవుతుందని.